ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలంలో ఈగలు బాగుంటే ఇట్లా కాళ్ళ పొంట ముఖం మీద ఇప్పుడు కొట్టుకపోతలేరు కదా, కొట్టాలల్లా అక్కడిక్కడ ఉన్న వీటికి ఇట్లా ఈగలు మా ఇంటి కూడా ఉన్నాయి, కూడా చెప్తున్నా. కానీ ఉన్నీటికి ఏం చేయాలంటే అరటికప్పుడు బిళ్ళలు, పసుపు, మనం కూరలు వేసుకునే పసుపు ఉండదు, కడపకు వేసుకుంటాము, కూరలు వేసుకుంటాము, చెంపలకు పెట్టుకుంటాము, లగ్గాలకు మొగాలకు రాస్తాము, పేయికి రాస్తాము. ఆ పసుపు తీసి మంచిగా నూనె పోసి అరకప్పుడు బిళ్ళలు కలిపి అవి వేసి మంచిగా కలిపి మంచిగా వీటకు అన్నిటికీ అంత రాత్రి మితికిట రాస్తే కథం, ఒక ఈగ కూడా రాదు. ఏ ఆంటిమెంట్ అవసరం లేదు. ఇవే మంచిగా రాస్తే ఒక ఈగ ఉండదు, ఒక దోమ ఉండదు, మంచిగా ఉంటుంది. ఒక్క ఈగ కూడా కుట్టది. ఈ కొట్టంలో ఎవ్వలకే కానీ మంచిగా వేలకు వేలు పెట్టి షాపుల్లో పోయి మందులు తెచ్చి కొడితే ఇవి నష్టపోతాయి. అందుకే ఇవి అయితే అల్కా పని. కొంచెం అంత నూనె, అంత పసుపు, మన ఇంట్లో పసుపు, అరటికప్పుడు బిళ్ళలు, మంచిగా వంట అది పసుపు ఉంటుంది, మనం పట్టించుకున్న డబ్బాలో ఒత్తుకున్న పసుపు, స్టీల్ డబ్బా ఎత్తుకుంటాం కదా పసుపు, ఆ పసుపు అయితే అన్ని అరటికప్పుడు బిళ్ళలు పసుపు విసికి కలిపి అన్నిటికి రాస్తే ఒక ఈగ రాదు, దోమ రాదు. అందరికీ వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళకు మీరు చెప్పుకొని వీడియో చూడకుండా కానీ ఆ వీడియోలో ఆమె చెప్పింది కదా అట్లా చేద్దామని. ఆ అరటికప్పుడు బిళ్ళ వాసనకు పసుపు వాసనకు ఒక ఈగ కూడా రాదు. అవి నాకినా కానీ కడపలోకి మంచిగా ఉంటాయి. అదే పని చేస్తా, మీరు కూడా అట్లా వేయండి మీకుంటే. సరే చిట్టమ్మ నీకు పెడతా ఒకసారి కదా.